పక్కలు పడినట్టు పడిపోయినామా గుత్తులు గుత్తులు మామిడి గుత్తులు ఎవరికి వస్తే వాళ్ళకే గుత్తులు గుత్తులు మామిడి గుత్తులు. అదిగో నేరుగా చిక్కమలకి వెళ్ళిపోయింది. ఓయా ఇది ఎట్లా అంటే ఒక యుద్ధానికి పోతున్నట్టుంది. యుద్ధమే, బాహుబలి యుద్ధానికి వెళ్తున్నట్టుంది. ఎందుకంటే మన చెరువులో ఎప్పుడు ఇంత ఒక్కసారిగా వెళ్ళి వేయటం ఒక్కసారిగా రావటం జరగదు కదా. మోకి ఎక్కిచ్చేసాడు రా చిలిపోద్దురా మోకిరదా. అలా చెప్తాడు ఆ కబడ్డీ ముందర పెట్టాడు. అప్రెస్కి ఫస్ట్ వల్ల అయిపోయింది, ఇప్పుడు రెండో వల్ల వేస్తున్నాం. నాకు తెలిసి మనమే ఫస్ట్ వాళ్ళకి అంగొట్టింది అందరికంటే ఫాస్ట్గానా. అందరికి పోయి వేస్తే ఇంకా అక్కడ ఉంటుంది. ఎంత స్పీడ్ పోతుంది తప్ప అనుకుంటే అనుకుంటున్నా. ఇది బులుగుతాడు. ఇదా ఇందాక లేచింది తెల్లతాడు, పై తాడు. ఇది బులుగుతాడు. లాస్ట్ మూట ఇది వలలన్నీ వేసేస్తాము. ఇది ఎన్నాళ్ళు అది రా? 7 అది. ఇవాళ కూడా కంప్లీట్ అయిపోయింది. వలలన్నీ వేసేసామండి. మరి ఒక్క చేప కూడా పడలేదు. ఎట్ట జరగద్దు. 300 కేజీలు 400 కేజీలు పట్టాలని అంటున్నారు అందరూ. కానీ ఆడ ఒక్క చేప పడినట్టు కూడా ఎక్కడ నాకే కాదు ఎవరికి ఆ మందలే లేదు. ఎట్ట జరగద్దు చూడాలి. ఇప్పుడు వల్ల వేసేసాం, వెళ్ళి భోంచేసి అవి వస్తాం మళ్ళీ. పక్కలు పడినట్టు పడిపోయినామా జస్ట్ తీసి అంతే. రావాలి.
కొంచెం దూరంగా ఉండాలి. అమ్మాయి గారు నువ్వు ఏమే తుప్పు 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 అయిపోతావు. అదే కంపకు పడిపోయింది అసలు. ఎట్ట తీయాలి దాన్ని? దేవుడికి ఏంటి కాదు మనమా. అదే కదా వాళ్ళందరూ తెచ్చుకున్నారు దేవుడికి ఏంటి, మనమే తెచ్చుకుంది. ఇదిగో ఎడగొడు చూడు, లేట్ అయిపోద్ది. చల్లంగా చిక్కంలోకి వేసేసి కదల పక్కరా. ఫస్ట్ పోనీ ఇది మనకి. సరేందా దేవుడికి ఏంటి తెల ఏమైనా తయారు చేయగలవు యానకైనా వెళ్ళిపోతుందేమో. తప్పదు, కొత్త వాళ్ళు కదా ఇదే. దీన్ని పట్టుకో ఒక చేత్తో. ఈ సైజుల మీద కొద్ది వద్దాం. ఒక్కరంతలో వెళ్ళిందియా. రెండు ఇలాంటి బాగుంది. ఈ పక్క పెట్టుకోవాల్సింది. అలా లైఫ్ని ఎక్కువ వెళ్ళిపోతుందేమో, జాగ్రత్త పట్టుకో. అయిపోయిందని అందులో అన్నీ మనకు వారగలే పడిన ఇబ్బంది లేదు. తీసుకున్నారు బాగున్నాయా? పట్టుగా చేస్తా. చెప్పిన మాట వింటున్నాయి. కొరవ ఎన్ని పెత్తర్లు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి. తినేసింది వాళ్ళనిదే, పొడుతో పట్టేసింది. పొడుతో పట్టేసింది. ఈ పైంది ముందు పొడుసని తిరుక్కోబంది. వాళ్ళ పొడుగు అనుకుంటున్నాం అదే. దగ్గర పెట్టుకొని వేసేసి ఏదైతే అయింది చిక్కంలో పడిపోద్ది. కారిపోద్ది. రెండు సరే ఏమైనా రెండు పడ్డాయి. అట్లయితే పట్టుకో. పట్టుగా తెలిసింది తలకరివానా. తలకరివాలంటే ఇదేలేమో. ఈ చేపలు అంటే మనకి పెద్దదులు కాబట్టి చిన్న చేపలు కారిపోతున్నాయి వలలో నుంచి.
తీయడానికి కూడా సులభంగా ఉంది. ఏం చేపలు గురప? ఫస్ట్ నువ్వు తీసేది గెండియా? ఎర్రగండి. ఎర్రగండి. ఇది బొచ్చే. బొచ్చే రెండు అది ఇక్కడ పడ్డాయా? చేతులకి ఈ విధంగా బ్లౌజులు ఎందుకు వేసుకున్నాడంటే మా ఆయన, అంటే వలవడానికి, చేపను పట్టుకోవడానికి, ముళ్ళు గుచ్చుకుంటాయని, అన్నిటికీ సంబంధించి బ్లౌజ్ ఉంటేనే చేపలు తొందరగా గబగబా తీయగలం, లేకుంటే జారిపోతూ ఉంటాయి. ఏ చేతికి కూడా వేసుకోవాలని చూడు బ్లౌజ్. ఇదిగో ఉంది, ఇంకోటి వేసుకో. స్టార్టింగ్లోనే పెద్దది పడింది మనకి. అవునే, ఇంకా నుంచి అన్ని చిన్న చిన్నవి. గుత్తులు గుత్తులు మామిడి గుత్తులు, ఎవరికి వస్తే వాళ్ళకే గుత్తులు గుత్తులు మామిడి గుత్తులు. మనమే కోసింది. పైన ఉంది చేప, పైకి ఎగిరేసినాయి అట్లా. ఇందా వెనక్కుంది అది లాగుతున్నది. అది ఆడ చేరి లాగుతా ఉండేది. ఎందుకు సిల్వర్ బటన్ మీరు మెరుస్తుందా? ఆహా, ఏంది ఉంది అదే కదా లాగుతా ఉండేది. అయితే చిక్క మార్చుకోలేము చూడు. ఆరులేని పెట్టి తీస్తుంది. కోలాటం కోలాటం ఏమైందా? వీడియో తీస్తున్నాను. ఏమైంది? కోలాటం అయిందా? అదిగో కోలాటం. పావాలి పావాలి మీరు లోతుకే. తీలే తీలే. ఎన్ని కేజీలు ఉంటుంది గురుపా? ఎన్ని కేజీలు ఉంటుందియా? నాకు తెలియదు. సరేంది తెలియదు. అట్లా 6, 7 ఇంతనా? చిక్కం ఫుల్ అయినట్టు చూడు. చిక్క మార్చేసుకున్నాం. నోట్లో పడిందా సీగనా? నోట్లో పడిన ఒకటే, మిక్సీలో పడిన ఒకటే. చిన్నది దీన్ని తీస్తుంది, నీళ్ళు ఉంటుంది. బొడ్డు ఉన్నట్టుంది. ఇది బుడ్డ చేప. ఇది బుట్ట చేప కాదు, చూద్దాం ఉండు. అది చూడు, బుడ్డలాగా ఉబ్బిపోయింది. ఇది తెప్ప కెడవాలి. వదిలే ఎడలు పట్టుకోసారు. ఇట్లా ఇట్లా చిక్కం అయితే ఫుల్ అయిపోయిందండి. ఇంకా ఈ చిక్కంలో ఎక్కువ వేయకూడదు, వేరే చిక్కంలోంచి ఇంకా వేరే చిక్కంలో వేస్తాం చేపలని. మళ్ళీ ఎత్తలేం కదా, మళ్ళీ ఇబ్బంది పడతాం, నలిగిపోతాయి చేపలు. అందుకని వేరే చిక్కం తీసుకున్నాం. చిక్కం ఫుల్ అయిపోయిందండి.
చికెన్ కట్టేస్తాను. ఇంకా ఈ చికెన్ తీసుకొని కొర్ర వాళ్ళలో చూడాలంటే చూడలేం. అంటే తెప్ప వేసేదే మహా కష్టంగా మారిపోద్ది చేపలను తీసుకెళ్ళేందుకు. కానీ ఇక్కడ చెట్లు ఉంటాయి, ఈ చెట్లకి చిక్కాన్ని కట్టేస్తా ఉండడం ఆయన. విమానం చేప చికెన్లో పెట్టేసుకున్నాం. దియ్య చికెన్లో చికెన్ సరైంది మాదిరి 10 పడినా కానీ పైన జస్ట్ మిస్. నేరుగా చిక్కమలకి వెళ్ళిపోయింది. మొత్తం గుల్ల చేస్తుంది, వాళ్ళంతా గుట్ట చేసింది. చేప అంతే, ఇలాంటి చేప ఫస్ట్ పోయిందే. పట్టింది కూడా ఎలాంటిది జాగ్రత్తగా. వాళ్ళని లాగి గందరగోళం చేస్తున్నాయి గొప్పల. ఫ్రెండ్స్ కనిపిస్తుంటారు కదా వాళ్ళకి మా వాళ్ళకి కలిసి పడిపోయింది చేప పెద్దది. అప్పుడు ఎవరు వచ్చి తీసుకోవాలి? కానీ ఎవరు ముందొస్తే ఓలే తీసుకోవాలి. మేము ముందొచ్చాం కాబట్టి మేము తీసేసుకున్నాము. చిక్కంలో కూడా ఉంది. మన వాళ్ళకి ఎక్కువ పడింది అది. మీ వాళ్ళకి ఎక్కువ పడింది చెప్పాలి. ఒకటే తెంపుకొని వచ్చి మీ వాళ్ళకి పడిపోయింది మొత్తం. చెప్తున్నా మాది పాతాలు అయ్యింది, వాళ్ళది కొత్తాలు అయ్యేకి మా కళ్ళని తగ్గొట్టుకొని వాళ్ళకి పడిపోయింది. కాకపోతే సుత్తమస్తు మాకు బాగా ఉండింది. ఎండ అయితే బాగా కాస్తుందండి. ఉదయం అయితే చలి, ఇప్పుడు ఎండ. ఈ ఎండలో కొంచెం చల్లదనంగా కలిగించే మాటలు మాట్లాడటం చాలా సంతోషం చెప్పాలి. మెరుస్తుంది నీళ్ళలో. నేను ఇంకా సిల్వర్ ప్లే బటన్, యూట్యూబర్ సిల్వర్ ప్లే బటన్ వచ్చిందండి. సరేలే వదిలేద్దాంలే. వదిలేద్దాం. చిక్కంలో వదిలేయమంటున్నారండి అవతల తెప్పోళ్ళు. అవతలుండే ఏట చేసేవాళ్ళు ఏంటంటే దీన్ని వదిలేస్తామంటే మా చిక్కంలో వదిలేయండి అంటున్నారు. ఇది కష్టమయ్యా. దీంట్లో వేసి పొలిసి వచ్చేస్తుందా?
పట్టు కాలు తేడా కాలు దిగా చెట్టు పట్టుకుని వలలను చూడు నాశనం చేసేసి వల అయితే ఇంకా పనికిరాదు మళ్ళీ మళ్ళీ వేయడానికి. చేపలు అయితే ఒక్కసారి పడిపోయినాయి. పట్టు చెక్క